పలు స్కూల్స్ కి బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు 12 పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు అంటున్నారు. దీంతో పోలీసులు స్కూల్లోని విద్యార్థులను ఇంటికి పంపించి బాంబ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్కూళ్లలో బాంబు ఉన్నట్లు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు అంటున్నారు. బయట దేశం నుంచి VPN మోడ్లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ NCR లోని పలు స్కూల్స్ కి బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు 12 పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు అంటున్నారు. దీంతో పోలీసులు స్కూల్లోని విద్యార్థులను ఇంటికి పంపించి బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్కూళ్లలో బాంబు ఉన్నట్లు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు అంటున్నారు. బయట దేశం నుంచి VPN మోడ్లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. ఢిల్లీలో ఉదయం నుంచి బాంబుల కలకలం సృష్టిస్తూ ఉంది. ఏదైతే మెయిల్స్ ద్వారా ఢిల్లీలోని ప్రధానమైన స్కూల్ దాదాపు ఢిల్లీ NCR చుట్టుపక్కల ఉన్న 50 స్కూల్స్ పైగా ఈ మెయిల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇది రష్యా నుంచి మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా ధృవీకరించారు. ఏదైతే ప్రధానమైన స్కూల్స్ ఉంటాయో సో వాటికి సంబంధించిన అఫీషియల్ మెయిల్స్ కి ఈ మెయిల్ ద్వారా బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ పంపించారు. సో ఎవరు అనేది ఇంకా పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు. కానీ ఎక్కడి నుంచి వచ్చేది మాత్రము ట్రేస్ చేశారు. సో మొత్తం ఉదయం 7 గంటలకు ఢిల్లీలో స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. సో అందరూ స్కూల్స్ కు రీచ్ అయ్యారు. 7-7:30 ప్రాంతంలో పిల్లలు రీచ్ అయిన తర్వాత ఈ మెయిల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గానీ, సంస్కృత్ స్కూల్ గానీ, అదేవిధంగా ఆంధ్ర ఎడ్యుకేషన్ స్కూల్, చాలా నోయిడాలోని అమేఠీ స్కూల్ కి సంబంధించినవి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, NCR పరిధిలో దాదాపు 50 టాప్ స్కూల్స్ ఉన్నాయి. సో అందులో ప్రధానమైన స్కూల్స్ అన్నిటికీ ఈ మెయిల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. సో దీనిపైతే పోలీసులు ఉదయం 7:30 గంటల ప్రాంతం సో ఈ మెయిల్ రావడం, వాళ్ళంతా అక్కడికి చేరుకోవడం, పోలీసులు ప్రతి స్కూల్ ని క్షుణ్ణంగా చెక్ చేశారు. బాంబ్ స్క్వాడ్స్ గానీ, ఏదైతే అక్కడ వేరే బాంబులు నిర్వీర్యం చేసే టీం అంతా అక్కడికి చేరుకొని అన్ని స్కూళ్ళకు చేరుకొని ప్రతిదీ క్షుణ్ణంగా చెక్ చేశారు. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కు వెంటనే వెళ్లి, సమాచారం అందుకున్న వెంటనే వెళ్లి పిల్లలని ఇంటికి తీసుకెళ్లారు. సో స్కూల్స్ కూడా దాదాపు 50 పైగా మెయిల్స్ వచ్చాయి. 50 పైగా మెయిల్స్ వచ్చిన స్కూల్స్ అన్నిటిని క్లోజ్ చేశారు ప్రాథమికంగా. సో అక్కడ ఢిల్లీ పోలీసులు వెళ్ళి ప్రతి ఒక్కరు అక్కడ క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. సో ఎలాంటి బాంబు దొరకలేదు కాబట్టి ఇది ఫేక్ మెయిల్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరు దీన్ని పంపారు, ఇది ఎవరైనా హ్యాకర్స్ పంపారా లేకపోతే ఎవరైనా అసాంఘిక శక్తులు వేరే కంట్రీల నుంచి పంపారా అని మాత్రము పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. సో నిన్న కూడా ఢిల్లీలో ప్రభుత్వ హాస్పిటల్ కి సంబంధించిన కొన్ని హాస్పిటల్స్ కూడా ఇలాంటి మెయిల్స్ వచ్చాయి. సో ఢిల్లీలో గత 2 రోజులుగా ఈ మెయిల్స్ అయితే కలకలం సృష్టిస్తా ఉంది. ఈ బాంబు మెయిల్స్ అయితే బాంబులు ఉన్నాయంటూ ఈ మెయిల్స్ రావడం ఢిల్లీ ప్రభుత్వము గానీ, అటు కేంద్ర ప్రభుత్వము, అటు ఢిల్లీ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. సో ఇలాంటి మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయని మాత్రము ప్రాథమికంగా ఇంకా ఆధారాలు దొరకలేదు. కానీ ఇది రష్యా నుంచి మెయిల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఎవరు పంపారు, ఎందుకు పంపారని మాత్రము ధృవీకరించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అశోక్.